దేవరా ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇండియా మొత్తం ఇదే హాట్ టాపిక్. సినిమా రిలీజ్ అవ్వగానే నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్న దేవరా భారీ వసూల దిశగా పరుగులు తీస్తోంది. ఫస్ట్ డే 172 కోట్లు, 3 రోజుల్లో 304 కోట్లు, ఫస్ట్ వీక్ లో 405 కోట్లు రాబట్టిన దేవరా 10 రోజుల్లో 466 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీంతో దేవరా 500 కోట్ల క్లబ్ లో చేరడానికి పెద్ద సమయం పట్టదు. అయితే సినిమా రిలీజ్ కి ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా లేకపోవడంతో అభిమానులు బాగా అప్సెట్ అయ్యారు. సినిమా హిట్ అయ్యాక కూడా అభిమానులను కలిసే ఛాన్స్ మిస్ చేసుకున్నట్టు ఫీల్ అయిన తారక్ ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. ఈ క్రమంలో యాంకర్ సుమాకిచ్చిన ఇంటర్వ్యూలో దేవర 2కి సంబంధించి ఎన్నో ప్రశ్నలు అడిగింది. అయితే ఒక్క ప్రశ్నకు కూడా తారక్ నుంచి, కొరటాల నుంచి గానీ రిప్లై రాలేదు. అయితే సినిమాలో అజయ్కి కనిపించిన అస్థిపంజరాలు ఎవరివి అని ఎంత అడిగినా ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం లేదు. కానీ అందులో ఒకటి మాత్రం ఒక ముఖ్యమైన వ్యక్తిది అని హింట్ ఇచ్చాడు కొరటాల. ఇక వర తన తండ్రిని ఎందుకు కత్తితో పొడిచాడు అనే విషయం మాత్రం దేవర 2లోనే చూడాలి అన్నారు. ఇక సెకండ్ పార్ట్ లో తారక్, జాన్వీ మధ్య పెద్ద లవ్ ట్రాక్ ఉందని అర్థమవుతోంది. ఇక ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత స్క్రిప్ట్ పైన మరికొంత సమయాన్ని పెట్టాలని భావిస్తున్నాడు కొరటాల. కానీ దేవర 2 ఎప్పుడొస్తుంది అన్న విషయాన్ని మాత్రం ఎవరూ రివీల్ చేయలేదు. మొదటి భాగంలో సమాధానం లేని అన్ని ప్రశ్నలకు దేవర 2లో సమాధానం దొరుకుతుంది అని చెప్పారు. అయితే దేవర 2 కోసం ఎక్కువ సమయం తీసుకునేలా లేరు. దసరా తర్వాత ఓ నెల రోజులు వెకేషన్ కి వెళ్లనున్న కొరటాల తిరిగి రాగానే ఇమీడియట్ గా దేవర 2 వర్క్ స్టార్ట్ చేస్తాడని ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చాడు. ఏదేమైనా దేవరలో మాత్రం చాలా దాచారు అనే చెప్పాలి.